అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులు రానటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. దాదాపు ఈరోజు 5వ తారీఖు ఏప్రిల్, 10వ తారీఖు లోపు 5 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు రైతు భరోసా ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి అంశాన్ని చెప్తూ ముందుకొచ్చినారు. మరి ఇంకా 5 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నది. రేపు ఆదివారం, రేపు ఆల్రెడీ బ్యాంకులకు సెలవు, అంటే దాదాపు 4 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నది. ఆ 4 రోజులలో వీళ్ళు రైతు భరోసా ఇస్తారా ఇయ్యరా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. సరే, ఒకవేళ 10వ తారీఖు లోపు వీళ్ళు రైతు భరోసా కనుక ఇయ్యలేకపోతే ఖచ్చితంగా మనం ఏం చేయాలో అది చేద్దాం. దాంట్లో వేరే ఆప్షన్ లేదు. నేను అందుకే రైతన్నలకు చెప్పిన, ఒకవేళ 10వ తారీఖు లోపు రైతు భరోసా మీకు రాకపోతే మీ అకౌంట్లో రైతన్నల దగ్గరికి నేనైనా వస్తా, లేకపోతే రైతన్నలను నా ఆఫీస్ పిలిపించుకుంటా. నా ఆఫీస్ పిలిపించుకుని నా ఆఫీస్లో మంచిగా లైవ్ పెట్టుకుందాం. లైవ్ పెట్టుకొని మీరు పట్టా పాస్ పుస్తకాలు తీసుకురండి, మీకు సంబంధించినటువంటి రుణమాఫీకి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకురండి, మీకు ఎంత రుణమాఫీ కావాలో ఏం కథ, 2 లక్షల కంటే పైన మీరు ఎంత కట్టిరు బ్యాంక్లో, ఆ కట్టినటువంటి దానికి వడ్డీలు ఎంత కట్టిర్రు, అసలు ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో విత్ డీటెయిల్స్ రాష్ట్ర ప్రభుత్వానికి చూపించేటటువంటి కార్యక్రమం చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల బాధలు, రైతుల కష్టాలు, రైతులు పడుతున్నటువంటి గోస, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రభుత్వానికి వినిపించేటటువంటి కార్యక్రమం చేద్దాం. ప్రభుత్వానికి చూపించేటటువంటి కార్యక్రమం చేద్దాం. 10వ తారీఖు లోపు 5 ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా రాకపోతే మనం ఏం చేయాలో అది చేద్దాం. చాలా మంది రైతన్నలు ఇంకొక ప్రశ్న కూడా అడుగుతా ఉన్నారు. ఏంటంటే, మొన్న జనవరి నెలలో గ్రామ సభలు నడిచినాయి. ఆ గ్రామ సభలలో కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. అంటే కొత్త పట్టా పాస్ పుస్తకాలు వచ్చినాయి. ఆ కొత్త పట్టా పాస్ పుస్తకాలకి వీళ్ళు బ్యాంక్ అకౌంట్లు ఇచ్చిరు. అంటే ఫస్ట్ రైతు బంధు పడడానికి బ్యాంక్ అకౌంట్లు ఇచ్చిరు. సో ఎవరెవరైతే మొన్న దరఖాస్తు పెట్టుకున్నారో రైతు భరోసా కోసం, పట్టా పాస్ పుస్తకాలు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నటువంటి వాళ్ళకి రైతు భరోసా రాదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా వెరిఫై చేయలేదట, ఇంకా కొత్త పట్టా పాస్ పుస్తకాలకు సంబంధించిన అంశంలో నమోదు చేయలేదట. కొత్త వాళ్లకు రైతు భరోసా రాదు, అంటే ఈ టర్మ్లో రాదు. మరి నెక్స్ట్ టర్మ్ అసలు రైతు భరోసా ఉంటుందా ఉండదా అనేది సెకండరీ, అదంతా పక్కన పెడితే రైతు భరోసా మాత్రం కొత్త వాళ్ళకు వచ్చేటటువంటి అవకాశం కనబడట్లేదు. ఇంకోటి 5 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది. అది కూడా ఒక 1000 కోట్ల రూపాయల డబ్బులు వీళ్ళు జమ చేసుకుని పెట్టుకుంటే రేపో మాపో 1000 కోట్ల రూపాయలు చేయబదలు పట్టుకొస్తారట. పట్టుకొచ్చి ఆ 1000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో వేద్దామనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక చర్చ. సరే, ఇదంతా పక్కన పెడితే గ్రామాలలో పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. మామూలు దారుణంగా కాదు, భయంకరమైనటువంటి పరిస్థితి ఉన్నది. చాలా మంది ఎమ్మెల్యేలు సన్న బియ్యం పంచేటటువంటి కార్యక్రమానికి వేయరు. ఆ ఎమ్మెల్యేల పైన జనం తిరుగుబాటు స్టార్ట్ చేశారు. మామూలు తిరుగుబాటు కాదు, రైతులైతే ఏకంగా వాళ్ళ కారు ముందు ఇట్లా నిల్చున్నారు. ఎమ్మెల్యేల కారు ముందు ఇట్లా నిల్చొని రైతు భరోసా ఏమైంది, రుణమాఫీ ఏమైంది, పంట బోనస్ ఏమైంది, కౌలు రైతులకు పైసలు ఏమైనాయి, మాకు సబ్సిడీ ఏమైంది అని చెప్పి చాలా మంది రైతులు ఎమ్మెల్యేల కార్ల ముందు నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను నిలదీశారు, ఎమ్మెల్యేలను క్వశ్చన్ చేశారు. ఏమైంది, మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఎందుకు రాలేదని చెప్పి చాలా మంది రైతన్నలు ఎమ్మెల్యేల పైన తిరుగుబాటు స్టార్ట్ చేశారు. రేవంత్ రెడ్డిని తిడుతున్నారు, రేవంత్ రెడ్డిని పొట్టు విమర్శిస్తారు. రైతులు చెప్తున్నటువంటి మాట ఏంది తెలుసా? 15,000 రూపాయలు రైతు భరోసా ఇయ్యమని చెప్పి మేము అడిగినామా? రైతన్నలు చెప్తున్నటువంటి వర్షన్ ఇదే. చాలా మంది రైతులు చెప్తున్న మాట, 15,000 రూపాయల రైతు భరోసా మేము అడిగినామా? 500 రూపాయల పంట బోనస్ మేము అడిగినామా? 12,000 రూపాయలు కౌలు రైతులకు ఇవ్వమని చెప్పి మేము అడిగినామా? ఏమడిగినాం మేము? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయమని మేము అడిగినామా? అన్ని మీరే చెప్పారు కదా, అన్ని చేస్తా అని చెప్పింది మీరే కదా. మాకు అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఈ రోజు మాకు రావాల్సినవి ఒక్కటి కూడా వస్తలేవు చక్కగా అని చెప్పి చాలా మంది రైతన్నలు ఎమ్మెల్యేల పైన, మంత్రుల పైన తిరుగుబాటు స్టార్ట్ చేస్తారు. నిన్న దామోదర్ రాజనరసింహ గారి పైన మహిళలు తిరుగుబాటు చేసిరు. మహిళలు తిట్టురు, పొట్టుబొట్టు ఇచ్చారు. మామూలు తిట్లు కాదు. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అని చెప్పి ఏమైంది? మహిళలకు 2,500 రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పి ఏమైంది? మహిళలకు స్కూటీలు అని చెప్పి ఏమైంది? స్కూలు పోయేటటువంటి అమ్మాయిలకు సైకిల్ ఇస్తా అని చెప్పి ఏమైంది? కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తా అని చెప్పి ఏమైంది? ఎటుపోయినాయి అవన్నీ? 16 నెలలు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి, ఒక్కటి కూడా మీరు చక్కగా చేయలేదు, అన్ని అబద్ధాలు చెప్పిరు అని చెప్పి నిన్న మహిళలు తిరుగుబాటు స్టార్ట్ చేశారు. పోనీ కొత్త రేషన్ కార్డులు ఇస్తా అని చెప్పి ఇచ్చిరా?
కేవలం రెండు జిల్లా, ఒకటి ఖమ్మం జిల్లాలో, ఒకటి వరంగల్ జిల్లాలో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి. అది కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు, ఇప్పుడు స్టార్ట్ అయినాయి అంతే. అన్ని ఫెయిల్ కదా. వీళ్ళు ఏం సక్సెస్ అయ్యారు? వృద్ధులైతే ఏకంగా ఎమ్మెల్యేలు కారులో కూర్చొని ఎమ్మెల్యేలు పోతున్న సమయంలో వృద్ధులు ఇట్లా డోర్ కొడుతురట. ఎమ్మెల్యేలు కారులో కూర్చున్న తర్వాత ముసలోళ్ళు వచ్చి ఎమ్మెల్యేల డోర్ కొడుతున్నారు, కట్టెతో కొడుతురట. కట్టెతో కొట్టుకుంటా 4,000 రూపాయల పెన్షన్ అన్నారు. ఏమైంది? 4,000 పెన్షన్ ఇస్తారా అయ్యారా అని చెప్పి వృద్ధులు అడుగుతున్నారు. కాంగ్రెస్ సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, ఖాళీ సంచి కాడ కొట్లాట. ప్రభుత్వం దగ్గర ఏకాన రూపాయి లేదు. ఏం చేస్తారు వాళ్ళు? అంటే ఇప్పుడు భూములు అమ్ముకునేటటువంటి పరిస్థితికి అంతే. ఆ 400 ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి పైన 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిందట రేవంత్ రెడ్డి సారు. ఆ భూమిని కుదోబెట్టి ఈ 10,000 కోట్ల రూపాయలు ఇప్పుడు బ్యాంకోని కట్టాలి కదా, చేయబదలు పట్టుకొచ్చిండు. మరి బ్యాంకోని కట్టాలంటే ఇప్పుడు దాన్ని 40,000 కోట్ల రూపాయలు అమ్ముకోనికి రెడీ అయ్యింది. మొత్తం ఆ అడవి కొట్టేసి, చెట్లు కొట్టేసి, భూమి సాఫ్ చేసి 40,000 కోట్ల రూపాయలకు వేలం వేయడానికి రెడీ ఉన్నాడు సారు. సుప్రీంకోర్టు కనుక స్టే ఆర్డర్ ఇవ్వకపోతే, సుప్రీంకోర్టు 6 నెలల వరకు చెట్లు కొట్టేయొద్దని చెప్పకపోతే ఆల్రెడీ ఎప్పుడో తూకం వేస్తుండే. అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఇప్పుడు మనం రేవంత్ రెడ్డిని ఒక్కనే అననీకి లేదు. కేసీఆర్ అనేటటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి, దుష్టుడు, దాష్టికాన్ని చేసిపోయింది. ఆయన మామూలు దాష్టికం కాదు, చాలా దారుణమైనటువంటి దాష్టికం చేసిండు. 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఏది దొరికితే అది మొత్తం అమ్ముకుపోయిండు కేసీఆర్. సర్వనాశనం చేసి పడేసిండు. కోతికి కొబ్బరి చిప్ప దొరికితే కొబ్బరి మొత్తం తిని చిప్ప వారేసింది అంటారు కదా. కేసీఆర్కు కొబ్బరి చిప్ప దొరికితే కొబ్బరి తిని చిప్ప వారేసిండు. ఇప్పుడు ఆ చిప్పలో ఏదైనా అన్నం పెట్టకపోతాడా, ఆ చిప్పలో ఏదైనా పెట్టకపోతాడా అని చెప్పి రేవంత్ రెడ్డి చిప్ప చూసుకొని చిప్ప ఇట్లా పట్టుకొని రెడీగా ఉన్నాడు. ఎవరు అన్నం పెట్టే పరిస్థితి లేదు. అన్నం తీసుకొస్తుండు, తింటుండు, మళ్ళీ చిప్ప అట్లనే పెడుతుండు రేవంత్ రెడ్డి. ఆ పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మనం కాంగ్రెస్ పార్టీని అననీకి లేదు ఇక్కడ. బీఆర్ఎస్ పార్టీని అనాల్సిందే, కాంగ్రెస్ని అనాల్సిందే, 2 పార్టీలను అనాల్సిందే. ఎందుకంటే మనం ఎంతసేపు రేవంత్ రెడ్డి చేసిండు. కేసీఆర్ ఏం చేసిండు? కేసీఆర్ అప్పు చేసిన అప్పుడు జనాల వర్షన్ ఎట్లుంది, మన రైతుల వర్షన్ ఎట్లుందంటే అప్పైనా పర్లేదు, మాకు రావాల్సింది రావాలి, అప్పు కట్టుకోవాల్సింది మనమే, మన దగ్గర వసూలు చేస్తారు ఈ పైసలు. మన దగ్గర పన్నులు ఎల్ఆర్ఎస్ ఇంకోటి పెట్టి మన దగ్గర పన్నులు వసూలు చేస్తారు. ఇంటి పన్ను కట్టాలి, నల్ల పన్ను కట్టాలి, ఇంకా అదనమైనటువంటి ట్యాక్సులు పట్టుకొస్తారు, ఇంకా కరెంటు బిల్లులు కట్టాలి, మన బాయికాడ మోటార్లకు బిల్లులు కట్టాలి. ఇప్పుడు ఇంకా భూమి పన్ను అంటారు. భూమి పన్ను అట, భూమి పన్ను కట్టాలట. మనకు ఉన్నటువంటి సొంత భూమికి పన్నులు కట్టాలన్నట. కొత్త తీసుకొస్తారు. ఎందుకు తీసుకొస్తుర్రు? తీసుకురావడానికి గల కారణం ఏంటంటే మన దగ్గర పైసలు వసూలు చేస్తారు అంతే. మన పైసలు 4 కోట్ల మంది జనాల దగ్గర పన్నులు వసూలు చేసి ఈ పన్నులను వాళ్ళకు వాళ్ళు ఉపయోగించుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు. అప్పులు చేస్తున్నారు. అప్పులు చేసి మనకు పప్పు కూడా పెడుతున్నారు. మనకు అర్థమవుతుంది ఆ కథ. మనం అర్థం చేసుకోవాలి. కేసీఆర్ అనేటోడు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఆ అప్పు ఎవరు కట్టాలి? రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి కడతాడా? రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? గవర్నమెంట్ నడపాలని అప్పు చేస్తాడు. గవర్నమెంట్ అంటే ఏంది అసలు? మనం గవర్నమెంట్ అంటే జనమే గవర్నమెంట్. జనం లేకపోతే గవర్నమెంట్ ఎక్కడిది? మనం ఓటేయకపోతే రేవంత్ రెడ్డి ఎవరు, కేసీఆర్ ఎవరు, కేటీఆర్ ఎవరు, హరీష్ రావు ఎవరు, బట్టన్ ఎవరు, బండి సంజయ్ అన్న ఎవరు, వీళ్ళందరూ ఎవరు? మనం ఓట్లు లేకపోతే మనమే గవర్నమెంట్, మనమే ఫైనల్. మనం ఏం చెప్తా అదే. రేవంత్ రెడ్డి 400 ఎకరాల భూమి గవర్నమెంట్ భూమి అని అంటున్నాడు. గవర్నమెంట్ అంటే ఏంది? మన భూమి, అది మనకు సంబంధించినటువంటి భూమి. మన భూమి రేవంత్ రెడ్డి అమ్ముకుంటున్నాడు. ఇంకా నాకు తెలిసి ప్రభుత్వాలు భూమి కొనాలే, ఏదైనా అగ్గోకు భూములు కొనాలే, కానీ ఉన్న భూములు అమ్ముకుంటున్నారు. అమ్ముకోవడానికి కారణం ఏంటంటే పైసలు లేవు, ఖాళీ సంచి కాడ కొట్లాట, ఖజానా లేదు. ఎట్లా సంపాదించుకోవాలనేటటువంటి ఆలోచన వీళ్ళకి లేదు. ఎట్లా నాశనం చేయాలనేటటువంటి ఆలోచన మాత్రమే వీళ్ళకు ఉన్నది. ఇప్పుడు అంటే ఏప్రిల్ 10వ తారీఖు లోపు ఇస్తారట రైతు భరోసా. మరి ఇవ్వకపోతే పరిస్థితి ఏంది? ఎన్ని రోజులు చెప్పిన ఈ మాట? 10,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇవ్వడానికి 400 ఎకరాల భూమి కుదోబెట్టి పైసలు తెచ్చారు. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంకా 5,000 కోట్ల రూపాయలు ఎటుపోయినాయి మరి రైతు భరోసా పైసలు? ఏమో 4 ఎకరాలకు ఇద్దాం ఇచ్చి అందరికి ఇచ్చినామని చెప్తున్నాం అనుకున్నారా? లేకపోతే స్టార్ట్ చేసి మూలకు పెడదాం, ఏమని ఉంటే తర్వాత చూసుకుందాం అనుకున్నారా? ఏమనుకున్నారు? రైతులను పిచ్చోళ్ళు అనుకున్నారా? రైతులకు తెలివి లేదు అనుకున్నారా? రైతులు అడగరు అనుకున్నారా?
భాజపా రైతుల కోసం పోరాటం చేయడానికి రెడీగా ఉన్నా. తిడుతా ఉన్నారు చాలా మంది, కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు నా కామెంట్ బాక్స్ లో నన్ను అమ్మనా బూతులు తిడుతా ఉన్నారు. నా బొచ్చుకి ఫరకపడదు నాకు. కాంగ్రెస్ వాడు తిట్టుకున్నా, బీఆర్ఎస్ వాడు తిట్టుకున్నా, బీజేపీ వాడు నా కామెంట్ బాక్స్ లో నన్ను తిట్టుకున్నా, నా బొచ్చుకి ఫరకపడదు అంటున్నా. నాకు నా రైతులు కావాలి, నా రైతన్నలు ఇంపార్టెంట్, నా రైతుల కోసం పోరాటం చేయడం నాకు ఇంపార్టెంట్. మా నాన్న కూడా రైతే, మా నాన్న పడుతున్నటువంటి కష్టం నాకు తెలుసు. మా నాన్న పని చేసి చేసి నడుము ఒక సైడ్ పోయిందండి, ఇట్లా ఒక సైడ్ పోయింది మా నాన్న నడుము. నేను చూసిన ఆయన పడ్డటువంటి కష్టం, ఆయన పడ్డటువంటి శ్రమ. 50 కిలోల యూరియా బత్త ఎత్తుకొని పోతా ఉంటే నాకు కన్నీళ్ళు వచ్చేది. మా నాన్న కిలోమీటర్ ఎత్తుకొని పోయేది, మడికట్లలో నడుచుకుంటూ పోయేది. మా నాన్న బాధ నాకు తెలుసు, మా నాన్న కష్టం నాకు తెలుసు, రైతన్నల బాధ నాకు తెలుసు. మా అమ్మ పొద్దున్న దాకా పనిచేస్తూ ఉంటే నాకు కన్నీళ్ళు వచ్చేది. రాత్రి 7 గంటల దాకా మా నాన్న మా అమ్మ ఇంటికాడికి రాకపోయేది. నేను చిన్నప్పుడు మా అమ్మని అడిగేది, అమ్మ ఎందుకు వస్తలేరే అంటే, గడ్డి తీస్తున్న బెటా అని చెప్పేది నాతోని. మాకు 2 ఎడ్లున్నాయి, ఒక బర్రె ఉన్నది, లేగదూడలు ఉన్నాయి. ఆ బాధ నాకు తెలుసు, రైతుల బాధ ఎట్లుందో నాకు తెలుసు. వరి నాట్లు వేసేటప్పుడు ఆ వరి నాట్లు ఎంత ఇబ్బంది పడుతుందో నాకు తెలుసు. నా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు ఉంటాయి, కావాలంటే చూసుకోర్రి. పార పట్టుకొని నీళ్లు కడతా ఉంటే ఎండలో ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. నన్ను ఎవడో బ్యాడ్ కామెంట్లు పెడతా ఉన్నారు, బొచ్చడు మంది తిట్టుకుంటారు. నా బొచ్చుని కాదు, నన్ను తిట్టుకుంటే నాకు ఇబ్బంది కాదు. చాలా మంది అంటా ఉన్నారు, మరి తెలిసి అంటారో తెలియకంటారో నాకు తెలియదు. కొంతమంది రైతన్నలే నన్ను సపోర్ట్ చేసేటటువంటి నా రైతన్నలు నన్ను తిడుతున్నారు. ఏమంటారట అంటే, రైతు బంధు అప్పుడొకసారి చెప్తావు, ఇప్పుడొకసారి చెప్తావు, అసలు వస్తాయా రావా, అసలు ఏందో కథ చెప్పు అంటే, నా చేతులు ఉన్నాయా పైసలు? నా చేతిలో పైసలు ఉన్నాయా? నా చేతిలో పైసలు ఉంటే మీరు నన్ను అడగాల్సిన అవసరమే లేదు. ఎప్పుడో టకా అని చెప్పి మీ అకౌంట్లో డబ్బులు వేస్తూనే ఉంటుండే నేను. నా చేతిలో లేదు కదా, ప్రభుత్వం చేతిలో కదా. ప్రభుత్వం చెప్పేటటువంటి మాటలు నేను మీకు చెప్పాలి. ప్రభుత్వం డైరెక్ట్ మీతో చెప్పరు కదా. ప్రభుత్వం ఏదైనా సోషల్ మీడియాలో ఒక వార్త లీక్ చేస్తే, సోషల్ మీడియాలో ఏదైనా వార్త పెడితే ఆ వార్త నేను మీకు చెప్తా, గిట్లున్నది అని చెప్పి. ఇంకా వార్త చెప్పుడు కాదు, మీకోసం నేను పోరాటం చేస్తున్నా, మీకోసం నేను కొట్లాడుతున్నా, మీకోసం ఫైట్ చేస్తున్నా. జనవరి 26వ తారీఖు నుండి ఈ రోజు ఏప్రిల్ 5వ తారీఖు దాకా మీకోసం పోరాటం చేస్తూనే వచ్చిన, మీకోసం మాట్లాడుతూనే వచ్చిన, మీకోసం గుండెలు బాదుకుంటూ వస్తున్నా. అనేక మంది అనేక రకాలుగా నన్ను తిడుతున్నారు, విమర్శిస్తున్నారు, ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. రైతుల కోసం నువ్వు మాట్లాడకు, రైతుల కోసం నువ్వు ప్రశ్నించకు, రైతుల పక్షాన నువ్వు నిలబడకు, అదే రైతులు నిన్ను ఏదో ఒక రోజు వదిలేస్తారు, ఆ రైతులు నీతో ఉండరు, రైతులకు రైతు భరోసా పడగానే నిన్ను మర్చిపోతారు అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా నన్ను క్వశ్చన్ చేశారు, తిట్టిరు, నన్ను విమర్శించారు. కానీ నేను ఎక్కడ కూడా బ్యాక్ హ్యాండ్ స్టెప్ తీసుకోలే. నా రైతన్నులు నన్ను మర్చిపోయినా పర్లేదు, నా రైతన్నులు నన్ను కాదన్నా పర్లేదు, నేను రైతన్నుల కోసం నిలబడతాను. అందుకే ఈ రోజు వరకు మీకోసం పోరాటం చేస్తూ వస్తున్నా, మీకోసం మాట్లాడుతూ వస్తున్నా. అనేక విమర్శలు, ఎన్ని విమర్శలు వచ్చినా నాకు పెద్ద పడదు. నేనేమంటున్నా, 10వ తారీఖు వరకు ఓపిక పడదాం. ఏప్రిల్ 10వ తారీఖు వరకు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి అందరు రైతులకు రైతు భరోసా ఇస్తాను ప్రభుత్వం చెప్తున్నది. ఓపికతో ఉన్నాం. 10వ తారీఖు గనక రైతు భరోసా రాకపోతే, మీ అకౌంట్లో పడకపోతే, నేను ఫస్ట్ ప్రోగ్రాం వరంగల్లో పెట్టుకుంటా. వరంగల్కి వస్తా, వరంగల్ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతన్నలను అందరినీ కూడా ఏకం చేస్తా. రైతన్నలు పట్టా పాస్ పుస్తకం తీసుకురండి, మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకురండి, డైరెక్ట్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేద్దాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. ఇక ప్రభుత్వానికి మన బాధలు వినిపిద్దాం, మన బాధలు చూపిద్దాం. మనకు ఎందుకు రాదు రైతు భరోసా అడుగుదాం, మనకు రుణమాఫీ ఎందుకు రాలేదో అడుగుదాం, మనకు పంట బోనస్ ఎందుకు రాలేదో అడుగుదాం. కౌలు రైతులు కూడా రండి, కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వరంగల్కి రండి. నేను ప్రోగ్రామ్ పెట్టుకుంటా, అనౌన్స్ చేస్తా. 10వ తారీఖు లోపు రైతు భరోసా రాకపోతే నేను ఫస్ట్ ప్రోగ్రామ్ వరంగల్లో పెట్టుకుంటా. లేకపోతే 11వ తారీఖు నా ఆఫీస్కి పిలిపించుకున్నా రైతన్నలను నా ఆఫీస్కి రండి. బోడుప్పల్లో ఉంటుంది మన ఆఫీస్, బోడుప్పల్లో మన ఆఫీస్ ఉంటుంది. డైరెక్ట్ మీరు బోడుప్పల్ దగ్గరికి రావచ్చు. మన పక్కనే బ్యాంక్ ఉంటుంది, బ్యాంక్ ఆఫ్ బరోడా అని ఉంటుంది, బరోడా దగ్గర నేను ఆఫీస్ ఉంటుంది. డైరెక్ట్ మీరు ఇక్కడికి రావచ్చు. బోడుప్పల్ కమాన్ కాడికి వచ్చినా కూడా నేను డైరెక్ట్ ఇక్కడికి తీసుకొస్తాం మిమ్మల్ని. 11వ తారీఖు మాట్లాడుకుందాం. మనం 10వ తారీఖు వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి టైం ఇస్తున్నాం. 10వ తారీఖు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కనుక రైతు భరోసా ఇయ్యకపోతే ఖచ్చితంగా ఏది చేయాలో చేద్దాం. ఎందుకంటే ఈ రైతు భరోసా దెబ్బకి రేవంత్ రెడ్డి ఖతమవుతున్నాడు. చాలా మంది రైతులు ప్రశ్నిస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. ఊర్లో జనాలు మాట్లాడుకుంటారు, రైతులు డిస్కస్ చేసుకుంటారు, అనవసరంగా ఓటేసినాం కాంగ్రెస్ కని. రాబోతున్నటువంటి ఎలక్షన్స్ లో మనం కాంగ్రెస్ ఓటేయొద్దు, కాంగ్రెస్ మన కుంపముంచిదు. రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో, లేకపోతే ఇంకేమైనా ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి జనం కూడా చాలా మంది ఓట్లు వేయొద్దు, వేస్ట్ అని చెప్తున్నారు. చాలా మంది విసుకెత్తిపోయారు, వేజారిపోయారు, కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఎక్కువ వచ్చేసింది.
కాబట్టి రైతు బంధు దెబ్బకి రేవంత్ రెడ్డి ఖతమయ్యేటటువంటి ఛాన్స్ కనబడుతున్నది. చాలా వ్యతిరేకత వచ్చింది రైతుల దగ్గర నుండి, భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డికి రైతు భరోసా కనుక ఇయ్యకపోతే కొంత ఇబ్బందికరంగానే ఉండొచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. చూడాలి మరి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంది ఏందనేది. 10వ తారీఖు లోపు రైతు భరోసా అంటా ఉన్నారు. ఇయ్యకపోతే మనం ఏం చేయాలో చేద్దాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా రైతుల కోసం నేను మాట్లాడతా, రైతుల కోసం పోరాటం చేస్తా, రైతన్నల వెనకాల నేను ఉంటా. నాకు ఆపద ఉన్నప్పుడు నా రైతన్నలు నా వెనకాల ఉండాలనేటటువంటి ఒకటే ఒక ఆలోచనతో నేను ఉంటారు అని చెప్పి భావిస్తా ఉన్నా. 11వ తారీఖు ప్రోగ్రాం పెట్టుకుంటా, వరంగల్కి వస్తా, కరీంనగర్కి వస్తా, ఖమ్మంకి వస్తా, అన్ని జిల్లాలు తిరుగుతా, అన్ని జిల్లాలు బాజప్తు తిరుగుతా. నా రైతన్నల కోసం ప్రతి జిల్లా ప్రకటిస్తా, జిల్లాకి తిరుగుతా. నా ఫస్ట్ జిల్లా వరంగల్ జిల్లాకి వస్తా. వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి రైతన్నలతోటి ఏప్రిల్ 11వ తారీఖు మాట్లాడతా. ఏప్రిల్ 11వ తారీఖు రైతు భరోసా వచ్చిందా రాలేదనేటటువంటి డిస్కషన్ మనం వరంగల్లో పెట్టుకుందాం. వరంగల్ ఏప్రిల్ 11కు వస్తా, మీ అందరితో మాట్లాడతా. ఎక్కడ కలవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ప్రతిరోజు మనం రైతు భరోసాకు సంబంధించినటువంటి వీడియోలు చేసుకుందాం. ఏ జిల్లాలో ఎక్కడ పర్యటిద్దాం, ఏం కథ అనేది కూడా మీకు మొత్తం డీటెయిల్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా. ఈ వీడియో దయచేసి అందరికీ షేర్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ లైక్ చేయండి, మన ఛానల్కు మద్దతు తెలిపేటటువంటి కార్యక్రమం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.